గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎంత ఉంది, వీరికి ఈ సంవత్సరంలో జరగబోయే పాజిటివ్ సంఘటనలు ఏవి, నెగిటివ్ సంఘటనలు ఏవో చాలా క్లియర్గా వివరిస్తానండి. అయితే మన గురుబ్రహ్మ ఛానల్లో 2-3 నెలల క్రితమే 2025 సంవత్సరంలో వీరికి ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా, విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, వివాహ విషయంలో ఎలా ఉండబోతుందో చాలా క్లియర్గా వివరిస్తూ డీటెయిల్డ్ వీడియో చేశానండి. అయితే అందులో ఆదాయ వ్యయాల గురించి ప్రస్తావించలేదు. ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ధనుసు రాశి వారికి 2025 సంవత్సరంలో ఆదాయం 5 అయితే వ్యయం 3 మాత్రమే. అంటే కొంత సొమ్ముని కూడబెట్టుకోగలుగుతారండి. రాజపూజ్యం 1, అవమానం 5. ఇది ఎందుకు ఎంత ఉందో క్లియర్గా చెప్తాను. ధనుసు రాశి వారికి 2025 మార్చ్ 28వ తారీఖు వరకు శని భగవానుడు చాలా ఫేవరబుల్ పొజిషన్లో ఉన్నాడండి. అంటే మీరు మొదలుపెట్టిన పనులలో పెద్దగా అడ్డంకులను సృష్టించడం. అయితే 2025 మార్చి 28వ తారీఖు తర్వాత శని భగవానుడు 3వ ఇంటిని విడిచిపెట్టి 4వ ఇంట్లోకి వెళ్తాడు. శని ఎప్పుడైతే 4వ ఇంట్లోకి అడుగు పెట్టాడో మీకు అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది మొదలైంది అన్నట్లు. అప్పటి నుండి ధనుస్సు రాశి వారు శారీరకంగా బాగానే ఉన్న మానసికంగా కొద్దిగా ఇబ్బంది పడతారండి. సుమారుగా 2.5 సంవత్సరాల పాటు 2027 వరకు అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది ధనుస్సు రాశి వారి పైన పడుతుందండి. మెయిన్గా మీరు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలంటే 2025 మార్చి 28 నుండి 2025 మే 15వ తారీఖు వరకు ఈ సమయంలో మీరు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలోనే మీకు అవమానాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే మార్చి వరకు అనుకూలమే, మళ్ళీ మే తర్వాత అనుకూలమేనండి. ఈ మధ్యలో కాలం మాత్రమే మిమ్మల్ని బాధిస్తుంది. ఎందుకంటే మే తర్వాత బృహస్పతి యొక్క పొజిషన్ బాగుంటుంది. ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువుల యొక్క సంచారం కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి ధనుస్సు రాశి వారి పరిస్థితులు అనేవి మెరుగుపడతాయండి. ప్రధాన గ్రహాలు అనుకూలంగా ఉండటంతో ధనుస్సు రాశి వారికి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి అని చెప్పవచ్చు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మార్చి నుండి మే వరకు కొద్దిగా ఓపిక పట్టారనుకో, మే తర్వాత చాలా వరకు మీ పరిస్థితుల్లో మెరుగుదల అనేది స్పష్టంగా కనిపిస్తుంది. సత్సంబంధాల విషయంలో మార్చి నుండి మే మాసం మధ్యలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మెయిన్గా ధనుస్సు రాశి వారు నోటిని కంట్రోల్లో ఉంచుకోవాలండి. ఎందుకంటే మీరు మంచి మాట్లాడినా ఆ సమయంలో ఎదుటివారికి చెడుగానే వినిపిస్తుంది. మెయిన్గా బంధువర్గం వారితో జాగ్రత్తగా ఉండండి. గత విషయాల గురించి చర్చించవద్దు. మీ పనేదో మీరు చూసుకోండే తప్ప మధ్యవర్తిత్వాలు చేయటం కానీ, గొడవలు పడటం కానీ, ముఖ్యంగా పురుషులు, ధనుసు రాశిలో జన్మించిన పురుషులు పరస్త్రీ విషయంలో అస్సలు కల్పించుకోవద్దండి. అవమానకర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి. మే మాసం తర్వాత సంతానం లేని వారికి సంతాన యోగ సూచనలు ఉన్నాయి. భూమిని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. భూమిని కానీ, వాహనాన్ని కానీ, ఏదో ఒక స్థిరాస్తిని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ సొంత ఇంటి కలకంటున్న ధనుసు రాశి వారు ఉన్నట్లయితే, వారు గట్టిగా ప్రయత్నాలు చేసినట్లయితే గ్రహ ప్రభావాలు అనేవి బాగున్నాయి. కాబట్టి మే మాసం తర్వాత మీరు అనుకున్నట్లుగానే సొంత గృహ కళ అనేది నెరవేరే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు విదేశీయానం అనేది అనుకూలంగా ఉంటుందండి. విదేశాలలో ఉన్నవారికి కూడా ఉద్యోగ సూచనలు ఉన్నాయి. మే మాసం తర్వాత మాత్రం ఖచ్చితంగా మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుందండి. మనోధైర్యం అనేది పెరుగుతుంది. నేను ఏదైనా చేయగలను అన్న ధైర్యం పెరుగుతుంది. పట్టుదల పెరుగుతుంది. సంఘంలో ఉన్నత స్థితిలో ఉంటారు.
మెయిన్గా ధనుసు రాశిలో జన్మించే వ్యవసాయం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుందండి. వ్యాపారస్తులకి కూడా అనుకూలంగానే ఉంటుంది. ముఖ్యంగా పురుషుల కంటే కూడా ధనుసు రాశిలో జన్మించిన స్త్రీలకు ఇంకా అనుకూలంగా ఉంటుందండి. కానీ సంవత్సరం మొదట్లో మాత్రం మీరు మొదలుపెట్టే పనుల విషయంలో కానీ సత్సంబంధాల విషయంలో మెయిన్గా రిలేషన్ విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తలు తీసుకోక తప్పదు. 6వ ఇంట్లో బృహస్పతి ఉంటాడు, 4వ ఇంట్లో రాహు ఉంటాడు, 10వ ఇంట్లో కేతు ఉంటాడు. కాబట్టి వృత్తి వ్యాపారాల పరంగా పెద్దగా పని చేయాలి అని అనిపించకపోవటం కానీ, బద్ధకం పెరగటం కానీ, కుటుంబంలో అత్తమామలతో విభేదాలు రావటం కానీ, జీవిత భాగస్వామికి మీకు మధ్య ఈగో క్లాషెస్ రావటం కానీ, ఇలాంటి ఎదురు దెబ్బలు తగిలే అవకాశాలు ఉంటాయండి. అయితే బృహస్పతి యొక్క మార్పుతో మీ అదృష్టం అనేది కాస్త మారుతుంది. ఇంట్లో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఏ పని మొదలుపెట్టినా సరే ఆటంకాలు అనేవి ఉండవు. ఒకవేళ ధనుసు రాశి వారికి పెళ్ళిడు వచ్చిన కుమార్తె కానీ కుమారుడు కనుక ఉన్నట్లయితే మే మాసం తర్వాత వారి వివాహం అనేది నిశ్చయించబడే అవకాశాలు ఉంటాయి. శుభ కార్యక్రమాలను మీ గృహంలో నిర్వహించడానికి కూడా ఇదే అద్భుతమైనటువంటి సమయం అండి. సమాజంలో పేరు ప్రఖ్యాతలను కీర్తిని పొందుతారు. అయితే ధనుసు రాశిలో జన్మించిన ముఖ్యంగా పురుషులు ఎవరైతే ఉన్నారో శని భగవానుడి యొక్క స్థాన మార్పు తర్వాత నుండి మే మాసం వరకు డ్రైవింగ్ చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా, శారీరకంగా చిన్న దెబ్బ తగిలినా సరే రికవరీకి ఎక్కువ టైం పడుతుందండి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విద్యార్థుల విషయానికి వస్తే 2025 సంవత్సరం మే మాసం ముందు చదువు పైన ఇంట్రెస్ట్ అనేది తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం పైన చెడు ప్రభావం పడటం కానీ, ఆ ప్రభావం అనేది విద్య పైన పడటం కానీ, విద్యలో ఆటంకాలు రావటం కానీ జరుగుతుంది. ముఖ్యంగా ధనుసు రాశిలో జన్మించిన విద్యార్థులు చెడు అలవాట్లకు బానిస కాకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఎటు తిరిగి బృహస్పతి శుభగ్రహమైనటువంటి బృహస్పతి యొక్క స్థాన మార్పు తర్వాత మీ రాశికి అధిపతి అయినటువంటి బృహస్పతి మంచి స్థానంలోకి వెళ్ళిన తర్వాత ఎలాగూ మీకు అనుకూల ఫలితాలే ఉంటాయి. ఈలోపు ఖర్చులు అవ్వకుండా, అవమానాలు పడకుండా, అందరి విషయాల్లో కల్పించుకోకుండా మీ జాగ్రత్తల్లో మీరు ఉన్నట్లయితే సంవత్సరం అంతా బాగుంటుందండి. అలాగే ధనుసు రాశిలో జన్మించిన విద్యార్థులు కనుక క్రీడలపైన ఆసక్తి చూపిస్తున్నట్లయితే ఈ సమయంలో వారిని ప్రోత్సహిస్తే మంచి విజయాలను సాధించే అవకాశాలు అనేవి ఉంటాయి. యూపీఎస్సీ కానీ, నీట్ కానీ, 10th ఎగ్జామ్స్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, పోటీ పరీక్షలకు ఎవరైతే సన్నద్ధమవుతున్నారో వారికి అనుకూల కాలమే. అయితే మే మాసం ముందు మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తక్కువగా ఉంటుందండి. ఆ తర్వాత మీలో ధైర్యం అనేది పెరుగుతుంది. అలాగే ధనుసు రాశిలో జన్మించి ఎవరైతే వృత్తి వ్యాపారాలు చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నారో వారు సహ ఉద్యోగుల విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. అందరినీ గుడ్డిగా నమ్మవద్దు. మీరు చేసిన పనిని స్వయంగా మీరే మీ పై అధికారులకు అప్పగించండి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం అనేది బాగుంటుందండి. ఆదాయపరంగా మీకు ఇబ్బందులు ఉండవండి ఈ సంవత్సరంలో. కాకపోతే ఒకరి చేత మాటలు పడవలసి వస్తుంది. కాబట్టి ఎప్పట్లాగా మధ్యవర్తిత్వాలు చేయటం కానీ, మధ్యలో ఉండటం కానీ, పెద్ద మనిషిగా చేయటం కానీ, నాది కాదు అనుకున్న పనిలో కూడా మీరే ఎవరు అడగకుండా స్వయంగా వేలు పెట్టడం కానీ ఇలాంటివి చేయవద్దండి. మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి.